ఇంద్రజిత్ బాణములు ప్రయోగించకముందే విభీషణుడు యుద్ధభూమి నుండి పారిపోయాడు. హనుమంతుడికి ఉన్న వరం వలన ఆయనను ఏ అస్త్రమూ బంధించలేదు. ఆ విభీషణుడు హనుమంతుడిని కలుసుకొని, అసలు మన సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద వీరులు ప్రాణాలతో ఉన్నారా? ప్రాణాలు విడిచిపెట్టేశారా? వెతుకుతాం పదా అని ఒక కాగడా పట్టుకుని ఆ యుద్ధభూమిలో వెతికారు. అలా వెతుకుతుండగా వాళ్ళకి జాంబవంతుడు కనిపించాడు. విభీషణుడు, జాంబవంతా, నీకు స్పృహ ఉందా? మేము మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందా అని అడిగాడు. అప్పుడు జాంబవంతుడు మెల్లగా కనురప్పలు పైకి ఎత్తి అన్నాడు, నాయనా, నీ కంఠంచేత గుర్తుపట్టానయ్యా, నువ్వు విభీషణుడివి కదా. హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు విభీషణుడు, నువ్వు పెద్దవాడివి, వానర యోధులకందరికీ కూడా నువ్వు తాత వంటి వాడివి. అటువంటి నువ్వు రామలక్ష్మణులు బతికి ఉన్నారా అని అడగకుండా హనుమంతుడు జీవించి ఉన్నాడా అని ఎందుకడిగావన్నాడు. అప్పుడు జాంబవంతుడు అన్నాడు, మొత్తం వానర సైన్యమంతా మరణించినా హనుమంతుడు ఒక్కడు బతికుంటే మళ్లీ వీళ్ళందరూ బతుకుతారు. మొత్తం వానర సైన్యం బతికి ఉండని హనుమంతుడు ఒక్కడు చనిపోతే అందరూ చనిపోయినట్టే. హనుమశక్తి ఏమిటో నాకు తెలుసు. హనుమ ఉన్నాడా అని అడిగాడు. వెంటనే హనుమంతుడు జాంబవంతుడి పాదాలు పట్టుకొని, తాత, హనుమ నీకు నమస్కరిస్తున్నాడు అన్నాడు. అప్పుడు జాంబవంతుడు, అందరినీ రక్షించగలిగిన వాడివి నువ్వే. ఆలస్యం చేయకుండా ఉత్తరక్షణం బయలుదేరి హిమాలయ పర్వతాలకి వెళ్ళు. అక్కడ కైలాస పర్వతం పక్కన ఓషధి పర్వతం ఒకటి ఉంది. దానిమీద ఉండే మృత సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సౌవర్ణకరణి అనే 4 ఓషధులని తీసుకురా అన్నాడు. జాంబవంతుడు ఈ మాట చెప్పగానే హనుమంతుడు ఒక పర్వతాన్ని ఎక్కి మెరుపు వెళ్లినట్టు ఆ పర్వతాన్ని తొక్కేసి ఆకాశంలోకి వెళ్లిపోయాడు. హనుమంతుడు చాలా వేగంతో హిమాలయ పర్వతాలని చేరుకుని ఓషధీ పర్వతం ఎక్కడుందని చూస్తుండగా ఆ హిమాలయాల మీద ఆయనకు బ్రహ్మగారి ఇల్లు కనపడింది. అక్కడే పరమశివుడు తన ధనస్సుని పెట్టే ఒక పెద్ద అరుగు కనపడింది. అక్కడే హయగ్రీవుడిని ఆరాధన చేసే ప్రదేశం కనపడింది. సూర్యభగవానుడి కింకరులు ఉండే ప్రదేశం కనపడింది. అక్కడే ఇంద్రుడు ఉండే గృహం, కుబేరుడు ఉండే గృహం కనపడింది. అక్కడే సూర్యభగవానుడిని విశ్వకర్మ చెక్కిన వేదిక కనపడింది. తరువాత ఆయన ఆ ఓషధి పర్వతం కోసం వెతికాడు. ఆ ఓషధి పర్వతంలోని ఓషధులు తమను ఎవరో తీసుకుపోవటానికి వస్తున్నారని, అవి తమ ప్రకాశాన్ని తగ్గించేసి లోపలికి అణిగిపోయాయి. ఆ ఓషధులను చూసిన హనుమంతుడు, ఆ ఓషధులని నాకు కనపడకుండా దాస్తారా? రామకార్యానికి సాయం చెయ్యరా అని ఆ పర్వత శిఖరాన్ని పీకి చేతితో పట్టుకొని వాయువేగంతో ఆ శిఖరాన్ని తీసుకొని వచ్చి యుద్ధభూమిలో పెట్టాడు.